Hi, hello. Welcome back to Sudhir Easy Lectures YouTube channel. GATE 2025 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుంచి బేసిక్స్ క్లాసు మూడవది. క్వశ్చన్ ఫైండ్ ద వోల్టేజ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్ కి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ V. ఈ వోల్టేజ్ V ఎంత కనుక్కోమని అంటున్నారు. ఈ క్వశ్చన్ ని KVL అప్లై చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా మనకి ఏం చెప్తుందంటే ఒక సర్క్యూట్ లో ఉన్నటువంటి ఒక లూప్ లో KVL ని అప్లై చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి అక్రాస్ గా ఉన్న వోల్టేజెస్ అన్నింటినీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 0 కి సమానంగా ఉండాలి. ఈ లూప్ లో KVL ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కి అక్రాస్ గా ఉన్నటువంటి వోల్టేజెస్ అన్నింటినీ యాడ్ చేస్తే అది 0 కి సమానంగా రావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎప్పుడైనా KVL రాసేటప్పుడు ఇక్కడ ప్లస్ సైన్ ఉంటే ప్లస్ సైన్ తీసుకోవాలి, ఒకవేళ మైనస్ సైన్ ఉంటే మైనస్ సైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్లస్ 10 volts ప్లస్ 8 volts మైనస్ 3 volts. ఇక్కడ ఈ ఎలిమెంట్ కి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ V. ఈ V వోల్టేజ్ నే ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని V అనుకుంటున్నాను. మైనస్ 12 volts. వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే 0 కి ఈక్వల్ గా ఉంటుంది. దీని నుంచి మనకు కావాల్సినటువంటి ఈ V ఎంతో కనుక్కుందాం. 10 plus 8 18 మైనస్ V మైనస్ 12 ఈక్వల్స్ టు 0. Therefore V equals to 18 minus 12 6 volts. ఈ ఎలిమెంట్ కి అక్రాస్ గా ఉన్నటువంటి వోల్టేజ్ అనేది 6 volts. సో ఆన్సర్ ఈస్ 6 volts. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద I0. ఈ నెట్వర్క్ లో ఈ రెసిస్టర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I0. ఈ రెసిస్టర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ 2 amperes. ఈ రెసిస్టర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ 4 amperes. ఈ రెసిస్టర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ 10 amperes. ఈ నోడ్ దగ్గర నుంచి కొన్ని కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. 10 ampere కరెంట్ I0 అనే కరెంట్ లీవ్ అవుతున్నాయి ఈ నోడ్ దగ్గర నుంచి. ఈ నోడ్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి కరెంట్ 2 amperes 4 amperes. ఇక్కడ KCL ని ఉపయోగించి కిర్చాఫ్స్ కరెంట్ లా ని ఉపయోగించి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాను. ఒక నోడ్ దగ్గర ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఉన్నటువంటి ఒక నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్ లీవ్ అయ్యే కరెంట్స్ రెండు కూడా సేమ్ గా ఉండాలి, లేదా ఎంటర్ అయ్యే కరెంట్స్ ని లీవ్ అయ్యే కరెంట్స్ ని యాడ్ చేస్తే రిజల్ట్ అనేది 0 అవ్వాలి. ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నటువంటి కరెంట్స్ 2 amperes 4 amperes 2 amperes 4 amperes. ఇవి లీవ్ అవుతున్న కరెంట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. 10 amperes ప్లస్ I0. సో దీని నుంచి మనకు కావాల్సినటువంటి I0 వాల్యూ. I0 ఈక్వల్స్ టు 2 plus 4 6. ఈ 10 ని షిఫ్ట్ చేస్తే మైనస్ 10. Therefore I0 ఈక్వల్స్ టు 6 minus 10 minus 4 amperes.